దైవత్వానికి ఏం సంబంధం? నీకు సంబంధం, నాకు తెలుసు అంటున్నావా లేదా? నీకు సంబంధించింది ఏది దైవత్వానికి సంబంధం కాదు. అందువల్ల అద్వైతాన్ని అందరూ చెప్తున్నారు కానీ అద్వైత అనుభవం లేదు. అద్వైత అనుభవం ఉంటే నీకు ఎలాంటి సంబంధం ఉండదు, మొత్తం వేరైపోతుంది. ఎలా వేరు అంటే, పొట్టి చర్మాన్ని తీసి పక్కన పెట్టినాం, మళ్ళా కడుచుకుంటుందే, వేరైనా సాధ్యపడదు. ఇప్పుడు వేరయిందే? వేరయిందే? కాలేదు కదా. మళ్ళా నువ్వు మనసు అవుతున్నావు కదా. మరి మార్పు చెందుతున్నంతసేపు మానసిక స్థితిలో ఉన్నట్టే లెక్క. మార్పే కాదు, నువ్వు చూస్తున్నది, తెలుసుకుంటున్నది, చదువుతున్నది అంతా నిజం అనిపిస్తూ ఉంటుంది. నిజం అనేటువంటిది ఎవరికి తెలుసు? నువ్వు ఏది నిజం అంటున్నావో అది పోతుంది కదా. అప్పుడు నిజం అంటే ఏంది? మార్పు చెందకుండా ఉండాలి అని మనస్సు అంటుంది. మార్పు చెందుతా అంటావు కదా. మరి ఇంకా అద్వైతం నాకు తెలుసునంటే ఏంది తెలుసు నీకు? అందరికీ తెలుసు, అంతా దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు అని అందరూ చెప్తా అంటారు. కానీ అయినారా వాళ్ళు? కంటితో దర్శిస్తున్నా. కంటితో దర్శించేకి రూపం ఉంటే కంటితో దర్శిస్తావు, రూపం లేని దాన్ని కంటితో ఎట్లా దర్శిస్తావు? కాబట్టి నీకేం తెలుసు? నీకు తెలిసిందంతా పోతా ఉంది. నువ్వే చెప్తున్నా నాకు కొన్ని విషయాలలో తెలియదు అని. తెలియదు అనేది నిజమా, తెలుసు అనేది నిజమా? ఏది నిజం? తెలియదు మనసులోనే ఉంది, తెలుసును మనసులోనే. అప్పుడు అది మనసే కదా. సంకల్ప వికల్పాలు ఉన్నాయి. సంకల్పాలు వికల్పాలు అంటే మనస్సు. ఇది లేకుంటే శక్తి. ఇది ఉన్నంత వరకు ఎవడు కూడా దివ్యత్వాన్ని పొందలేడు. ద్వంద్వాతీతం కావాలి. ద్వంద్వాతీతమైనప్పుడే నీకు కొంచెం పట్టు చిక్కుతుంది. అంతవరకు నీ బుద్ధికి నీ మనస్సుకు పని పెడుతున్నావు, అది పెరిగిపోతూ ఉంటుంది అంతే. అది వాదించడానికి, చర్చించడానికి అంతే. విషయాలు తెలుసుకుంటారు, ప్రయోజనం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తా. యూట్యూబ్లో చూసినారు, విన్నారు, కానీ నాకు ఆ టైం ఎంతవరకు ఉన్నదో అంతవరకే నేను చెప్పిన. అంతే అంతే, అవకాశం అంతే. అందులో ఒకటి, ఆడ ప్రశ్నించేవాడు, ఆ స్థాయి ప్రశ్నించేవాడు సరిగా ఉండాలి కదా. ప్రశ్నించేవాడిని బట్టి సమాధానం ఉంటుంది. మీకు ఏ సాధన చేస్తున్నారో, సాధనలో మీకు ఎక్కడ సమస్య ఉంది, ఎలా దాన్ని పొందాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ దివ్యత్వాన్నే కోరుకుంటున్నారు. అది ఎట్లుంది అంటే, నాకు పెళ్ళి కావాలా, నాకు ఉద్యోగం చిక్కాలా, నేను ధనవంతుని కావాలా, నాకు దైవత్వం కావాలా అంటే అన్నీ కావాలా అంటాండవు. అదేవిధంగా దైవత్వం కూడా కావాలి అని అంటాండవు. అంటే ఇవన్నీ మనోపరిమితంగాను బుద్ధి పరిధిలోనే వ్యవహారం జరుగుతూ ఉంది. నీకు జ్ఞానం ఎట్లా వస్తుంది? తేడా ఉండాలి కదా.
ప్రాపంచిక వస్తువులు, ప్రాపంచిక విషయాల ప్రాప్తి కోసం చేసే ప్రయత్నం వేరు, దైవాన్ని గురించి చేసే ఆలోచన ప్రయత్నం వేరు. నేను జీవించాలి అంటే పని చేయాలా, ఆలోచించాలా, చూడాలా, తెలుసుకోవాలా, కష్టపడాలా. ఇది లౌకికం జీవితం. ఇదే తెలివి. దీన్నే నువ్వు దృష్టిలో పెట్టుకొని లౌకిక జ్ఞానమే నీలో జీవితం అంతా ఉంది. జన్మ పరంపరలుగా లౌకిక జ్ఞానంలోనే నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుణ్ణి చూడాలా అంటాడు. ఎందుకంటే అంతా చూసాను నేను, అన్నీ తెలుసుకుంటాడు. దేవుని కూడా తెలుసుకోవాలా. నువ్వు ఎక్కడో పోతాండవు, దేవాలయానికి పోతాండవు, దేవుని దగ్గర కూడా నేను పోవాలా. లౌకిక జ్ఞానము తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి ఉందండి? ఎందుకంటే బ్రతకాలి అంటే కష్టపడాల్సిందే. దైవత్వం కావాలంటే ఊరుకుండాలి. ఈ కష్టం ఇక్కడ, ఈ కష్టము, ఈ ఆలోచనలు భగవంతుని కప్పేస్తాయి. ఇవి నీ సత్యాన్ని కప్పేసినాయి, ఇప్పుడే కప్పేసినాయి. ఇంకా అదనంగా దాన్ని మెత్తుతాండవు. ఎప్పుడు సాధ్యమవుతుంది నీకు? తెలుసు. ఏంది తెలుసు? ఏంది తెలుసు? ఒకవేళ తెలుసు అన్నామనుకో, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలని అందరూ చెప్తున్నారా లేదా? అవి పోయినాయా? అవి ఉంటే అది జ్ఞానమా? అది జ్ఞానం అయితే ప్రతి ఒక్కరు జ్ఞానే. వాటితో కూడుకొని జ్ఞానం ఉంది కాదండి. వాస్తవంగా చెప్పాల్సి వస్తే నువ్వు చస్తేనే సాధ్యం. చావడం అంటే నీ మనసులో ఏమేమి ఉన్నాయో అన్నీ కాలిపోవాలి, నాశనమైపోవాలి. అప్పుడు ఉన్నది ఒకటి మిగులుతుంది. ఇప్పుడు ఉన్నది ఒకటైతే రెండోది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెండవది మనసు కదా. అంటే ఉన్నది ఒకటైనప్పుడు మనసు వచ్చింది అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని చూసి నేను అంటాడు. ఆ నేనే మనసు. శరీరం లేకుంటే మనసు ఉందే? మనసు ఉంది అంటే శరీరమే.